నాకు ఒక కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ అయింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో. సో లెట్ మీ టాక్ అబౌట్ ఇట్. లైక్ బ్యాక్ స్టేజ్ ప్లాట్ఫామ్ లాంటివి ఉండవు. వీ నీడ్ టు ఫైండ్ పీపుల్, నెట్వర్కింగ్ చేసుకుంటూ మాట్లాడాలి. మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ నాకు వచ్చిన కొన్ని కాంటాక్ట్స్ లో ఐ ఫౌండ్ ఫ్యూ పీపుల్ హు ఆర్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్నమాట. సో నాకు రీచ్ అవుట్ అయ్యి పోర్ట్ఫోలియో అది పంపివనంటే ఉన్న పిక్చర్స్ అవి పంపించాను అనమాట. పోర్ట్ఫోలియో లాగా కాల్ చేసి మాట్లాడిన వెంటనే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఎంత కమిట్మెంట్ ఇస్తారు అండ్ స్టఫ్ లైక్ దట్. అంటే లైక్ ఇట్లా నేను యూఎస్ లో ఉన్నా కదా, వచ్చి కమిటెడ్ గా ఉంటానో లేదా వర్క్ కి అన్నట్టు అడుగుతున్నాడే. మాకు ఐఎమ్ వెరీ కమిటెడ్, అసలు ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్, నేను చాలా కమిటెడ్ గా ఉండి చేస్తాను వర్క్. వాడు ఏం అర్థం చేసుకున్నాడు నాకు తెలియదు, నాకు ఇంకోటి అర్థమైంది. మళ్ళీ కాల్ చేసి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు, మీరు ఇండియా ఎప్పుడు వస్తారు, ఈ రిసార్ట్ లో కలుద్దాము టైప్ ఆఫ్ స్టాకింగ్. స్టన్ అయ్యాను ఒక సెకండ్. ఇప్పుడు వెలిగింది అనమాట బల్బ్. ఓహో వీడు కమిటెడ్ అంటే దాని గురించి అడుగుతున్నాడు. ఓహో హోల్డ్ ఆన్ బ్రో, దట్స్ నాట్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ మై ప్రొఫెషనల్ ఎబిలిటీ. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ వేర్ ఐమ్ ప్లానింగ్ టు కమ్ విత్ యూ. ఫస్ట్ మైండ్ కి వచ్చింది ఒకటే మాట, అదొకటే నేను చెప్పేశాను, విచ్ ఇస్ లైక్ పక్కకు మింగే. తర్వాత బ్లాక్ చేస్తా. హీ ట్రై టు రీచ్ అవుట్, వేరే నంబర్స్ యూజ్ చేస్తూ లైక్ రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేశాడు. బ్లాక్ చేస్తా ఉన్న తర్వాత అర్థమైంది అదొకే ఓకే ఈ పిల్ల మాట్లాడదు ఇంకా అని. ఇది వన్ ఆఫ్ ద స్టోరీ నేను చెప్తున్నాను బయటికి. ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. దాన్ని చూసి నాకు అర్థమైంది మన తెలుగు వాళ్ళు ఎందుకు రావద్దు అనుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి, అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు. దర్ సో మెనీ ప్రెటీ గార్జియస్ బ్యూటిఫుల్ తెలుగు విమెన్ అవుట్ దేర్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, బ్యూటిఫుల్, వెరీ నైస్ పీపుల్, వెరీ ప్రొఫెషనల్ పీపుల్. సో మన వాళ్ళకి ఇన్ని కేపబిలిటీస్ ఉన్నా కూడా రావట్లేదు అని అంటే నవ్ యూ అండర్స్టాండ్ ద రీజన్ వై. ఒక సేఫ్ స్పేస్ అనేది లేదు. ఐ నో లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, అందుకే నేను కూడా పేరు చెప్పకుండా లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ మీ స్టోరీని చెప్పండి, లైక్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్. ఐ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్.